గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ మధ్యకాలంలో చాలామంది నేను లయన్ అని చెప్పుకొని తిరుగుతున్నారు. మేమే సింహాలం, ముగ్గురం, ఇద్దరం అని చెప్పి తిరుగుతున్నారంటే పక్కన ఒక డీపీ పెట్టడం, సింహం లయన్ తాలూకా ఇమేజ్ పెట్టడం, ఆ పక్కన వీళ్ళు పిక్ పెట్టడం, ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఒక్క మాట చెప్పండి, నాకు ఒక మాట అర్థం కావట్లేదు. లయన్ ముందు నడుస్తుంటే వెనకాతల జంతువులు వెళ్తాయా? అంటే ఎన్ని జంతువులు అయితే ఉంటాయో అడవిలోని, ముందుకి లయన్ అదే అడవికి రాజుని అంటుంది. మరి దాని వెనకాతలు వెళ్తాయా? వెళ్ళవు. ఎందుకు వెళ్ళవు? అది తినేస్తుంది కాబట్టి వాటిని. మరి అటువంటిప్పుడు ఒక మనిషి నేను లయన్ అని చెప్పేటప్పుడు నువ్వు తినేస్తావా? అంటే నీ వెనకాతలు వస్తే అందరినీ తినేస్తావా? కొట్టుకెళ్ళిపోతావా? చెప్పు. సో లయన్ అనే మాట పదమే తప్పు. లయన్ దేనికి సంకేతం? అమ్మవారు ఆల్రెడీ తులజా భవాని మాత తనేం చెప్పిందో తెలుసా? ఎవరైతే లయన్ అని తిరుగుతున్నారో, లయన్ పేరుతో ఇచ్చేసుకుంటున్నారో, తోపులు అని చెప్పుకుంటున్నారో, ఒక్కటి గుర్తుంచుకోండి. నేను నా సారథిని చేసి నా కాళ్ళతో తన్ని దానికి కాళ్ళతో తొక్కి నా సారథిని చేసి దాని మీద కూర్చొని వెళ్తాను. అంటే ఏంటి దాని సంకేతం? లయన్ అంటే అమ్మవారు ఎప్పుడు నొక్కి పెట్టి ఉంటుంది, కింద కాళ్ళతో అణిచిపెట్టి కూర్చొని తన సారథిగా ఉపయోగించుకుంటుంది. అందుకే దయచేసి లయన్ అనే పేరు పెట్టకండి. నేను ఒక మంచి మనిషిని, నా వెనకతలు మీరు రండి, మిమ్మల్ని నేను కాపాడుతాను అనండి, ఒక అర్థం ఉంది. అంతేగాని లయన్ నేనే లయన్ని, నేను సింహాలం, మేము ఏంటంటే మీరు సింహాలు అయితే చంపుకుపోతారా ఏంటి? కొట్టుకుపోతారా ఏంటి? అది మనుషులను చంపుకుపోతుంది, అడవిలో జంతువులను తినుకుపోతుంది. నువ్వు కొట్టేస్తావా ఏంటి? కొట్టవు కదా, చంపవు కదా. నువ్వు కాపాడడానికేగా వచ్చేది. మరి కాపాడడానికి వచ్చేటప్పుడు మనం ఒక పేరు కానీ ఒక ఇమేజ్ పెట్టేటప్పుడు అమ్మవారి పక్కన పెట్టుకోండి. అమ్మవారిని పెట్టుకుంటే మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది, అంతా మంచి జరుగుతుంది. అంతేగాని ఈ లయన్ ఏంటండి? అంటే జంతువులు పుట్టినోళ్ళ లయను? జంతువులను చంపుకొని తిన్నట్టు మనుషులను చంపుకొని తింటారు ఆ లయన్లు? ఏమైనా ఒక మంచి మనిషిగా బ్రతకాలి, ఒక మంచి మనిషిగా ఎదగాలనుకోండి. అంతేగాని ఈ మాట అనేది తప్పు. అసలు అనొద్దు. లయన్ పెట్టి నేను ఒక తోపుని అనొద్దు. ఆ లయన్ని అమ్మవారి తల్లి తన సారథి రూపంలో ఉపయోగించుకుంటుంది ఏదో ఒక రోజు. అందుకే దయచేసి నేను ఒక మంచి మనిషిలా ముందుకు వెళ్ళాలని సాగిపోండి, మంచిగా ముందుకు వెళ్తారు. గుడ్ డే, గుడ్ మార్నింగ్.